అల్లుడు గారు ఒక వడ వేసుకోండి. అత్తగారు చాలండి, నేను ఇంతకు మించి తెలియనండి. అయ్యో తినండి, ఎందుకంటే అసలే చాలా చిక్కిపోతున్నారు. తినండి, నా కోసం తినండి అల్లుడు గారు. ఏటో మరి మొహమాట పెడేస్తున్నారు. మా అమ్మాయి చూస్తే ఏమనుకుంటాను చెప్పండి, నేను సరిగా చూసుకోవట్లేదు అనుకోదు. వేసుకోండి. సరేనండి. ఏంటో మా అత్తగారు అంటే ప్రాణం. అల్లుడు గారు పూరి అండి, అల్లుడు గారు బొండ, అల్లుడు గారు వడ. అయ్యో వద్దు. ఏ కిట్టు వాటర్ తీసుకురా అల్లుడు గారికి. థ్యాంక్ యూ. నీకు వాటర్ పెట్టాలని తెలియదా నీకు? అబ్బా చూసుకోలేదమ్మా. ఏంటే అల్లుడు గారి కన్నా పర్లేదా? అల్లుడు గారిని మంచిగానే చూసుకుంటున్నాం కదా మనం. అంతా బానే ఉంది, ఏం పర్లేదు. ఆయన స్లేవ్ అనుకో. అబ్బా కిట్టు, ఈ ఇడ్లీ వేసుకొని బాగుండేవే. నీకు తెలుసు కదా నాకు ఇడ్లీ అంటే నచ్చదని. రే ప్లీజ్ రా, అస్సలు బాగోదు. ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అయితేనరా. అడ్జస్ట్ అయితే అంటే వేటి, నాకు జ్వరం వచ్చినప్పుడు కూడా నేను ఎప్పుడు ఇడ్లీ తినలేదు. ఆ విషయం నీకు తెలుసు కదా. రే ప్లీజ్ రా, మా అమ్మ చూస్తుందిరా, బాగోదురా. ఏం బాబు బాగుందా ఇడ్లీ? చాలా బాగుంది ఆంటీ, మీరే చేసి ఉంటున్నారు. మెత్త దూదిలో ఉంది. సర్లే తిను. తింటున్నాను. కిట్టు, నేను అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఏవేని అనుకో. చిలిపి. అరే మా ఇంట వంట అసలు మిల్క్ అలవాట్లేదురా, ప్లీజ్ రా. మా దడుకు తినే ఫ్యామిలీ, నువ్వు నీ ఓవరాక్షన్. ప్లీజ్ రా తిను. వెళ్ళిపోతున్నట్టుంది. బాబు ఏమన్నా దొరికేసాను. టేస్ట్ ఎలా ఉందా అని. ఏంటి బాబు, అది నన్ను అడిగితే నేను వేస్తాను కదా. అమ్మాయి ప్లేట్లోంచి తీసుకోవాలా మరి? ఏంటా కకృతి? నేను నీకు ముందే చెప్పాను, నేను చెప్పిన సంబంధం చేసుకోపోయి బాగుపడతామని. వింటేనేగా. ఇదేంటి అల్లుడు గారు. అయ్యో అత్తగారు చెప్పండి. సంక్రాంతి వస్తుంది కదా, మరి మీకు కొత్త బట్టలు పెట్టాలనుకుంటున్నాం. మరి మీరు వాడే బ్రాండ్ ఏదో చెప్తే మేము వెళ్ళి తీసుకొస్తాం. అయ్యో అత్తయ్య గారు, ఎందుకండి ఇలాంటి ఫార్మాలిటీస్? అయినా నాకు అయ్యో అక్కర్లేదులేండి, నాకు పర్లేదు, వద్దు. అయ్యో అల్లుడు గారు, మీరు మంచోళ్ళు కాబట్టి వద్దంటున్నారు, కానీ మాకంటూ కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి కదండి. ఈ ఒక్కసారికి మీరు వాడే బ్రాండ్ ఏదో చెప్తే మేము తెప్పిస్తామండి. మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారండి. సరే అండి, అయితే నేను కిట్టు చెప్తాను, కిట్టు మీకు చెప్తుంది. ఇంకా బయలుదేరడం బెస్ట్. ఏంటి అల్లుడు గారు, ఎక్కడికి రెడీ అవుతున్నారు? చిన్న పని నుండి బయటికి వెళ్తున్నా అత్తయ్య. ఎప్పుడు బయట తిరగడమే, బయటికి వెళ్ళి ఏం చేస్తారో ఏమో. చెప్పండి అత్తయ్య గారు. సర్లే గాని సంక్రాంతి వస్తుంది కదా, మరి ఫార్మాలిటీస్ ఏవో ఉన్నాయంట అల్లుడు గారికి బట్టలు పెట్టాలని. మరి మీకు చెప్పండి ఏం బట్టలు పెట్టాలో, తీసుకొస్తాం అవి. పర్లేదు, నాకు అలాంటివి వద్దే అత్తయ్య గారు. ఆహా వద్దా? ఈ 4 గోళ్ల మధ్య అయితేనేమో వద్దంటారు. బయటికి వెళ్ళి నలుగురికి మా అత్త కనీసం సంక్రాంతికి గుడ్డ ముక్క కూడా పెట్టలేదని చెప్పేసుకుంటారు. ఆయన మాకెందుకులేండి, మీకేం కావాలో చెప్పండి, తెప్పిస్తాం. మీకు ఏం నచ్చితే అదే పెట్టండి అత్తయ్య గారు. నువ్వెలా అంటావనే నీకోసం షర్ట్ తీసుకొచ్చా, ఇదిగో తీసుకో. తీసుకొస్తారా? ఇది చీరలా ఉందటి. ఎలా ఉంది షర్టు? షర్టేనా? పింక్ కలర్. సెలక్షన్ నాదే, అందుకే మీలాగా ఉంది. చాలా బాగుంది. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ కోసం పని చేస్తున్నా. అది నా బాధ.